నమస్తే అనంత టీవీకి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు. ఈ రోజు న్యూస్ అప్డేట్ మీద ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, హర్యానాలో పిఎం మోడీ గారు మనోహర్ లాల్ని పొగిడిన నెక్స్ట్ డేనే సీఎంని మార్చారు. ఏంటంటారు దీంట్లో ఉన్న విశేషం? ఏం లేదు, మనోహర్ లాల్ కట్టర్ అంటే తీవ్రవాదానికి కూడా అర్థం. కట్టర్ ఏమిటంటే ఆయన అగ్ర కులం. ఎలక్షన్ల ముందు లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్లో హర్యానాలో బీసీలు అందరూ ఓట్లు కూడగట్టాలి, దేశంలో కూడా కూడగొట్టాలి. చూడండి, నేను బీసీనండి, ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడు, నేను బీసీని. ఇప్పుడు హర్యానాలో కూడా మేము ఒక అగ్రకులం వాళ్ళని తీసేసి పక్కన జరిపేసి ఒక బీసీని తీసుకొచ్చాము. ఇప్పుడు నాయబ్ సింగ్ సైని ఉన్నాడు, ఆయన మాలీ కమ్యూనిటీ. మాలీ అంటే తోటమాలి. రాజస్థాన్లో హర్యానాలో మాలీ అంటే తోటమాలి. మాల కాదు, మన మాల ఎస్సీలు కాదు, బీసీలు, ఓబీసీలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. మేము బీసీలను పెడుతున్నాం. చూడండి, బీసీ ఫేస్ చూసి ఓటేయండి. దేశమంతా మెసేజ్ పెడతాడు. తెలంగాణ లాంటి స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో కష్టమవుతుంది. మీరు అగ్రవర్ణాలను తీసుకొచ్చి పెట్టారు, ఫ్యూడల్ కులాలను పెట్టారు. మేము చూడండి బీసీ కులాలను పెడుతున్నాము, కింద ఉన్నాలను పెడుతున్నాము. మా నాయబ్ సింగ్ సైని పెట్టాము మేము. మనోహర్ లాల్ ఖట్టర్ నాకు చాలా సన్నిహితుడు. ఆయన పూర్వం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్, నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని, ఇద్దరం ఆర్ఎస్ఎస్ వాళ్ళము. ఆయనకు మోటార్ సైకిల్ ఉండేది. మోటార్ సైకిల్ ఆయన హర్యానా అంతా తిరిగేవాడు. వెనుక నేను కూర్చునేవాడిని. ఇద్దరం కలిసి హర్యానా అంతా తిరిగినాము. చాలా అత్యంత మిత్రుడు, నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుడు, ఆప్త మిత్రుడు. ఆయన చాలా గొప్పవాడు, అద్భుతంగా పరిపాలన చేసినాడు అని మెచ్చుకొని చెవిలో బయటికి చెప్పినాడు. ఏంటంటే చాలా సన్నిహితమని చెప్పినాడు, చాలా గొప్పవాడని చెప్పినాడు. నాకు సన్నిహితుడైనా, గొప్పవాడైనా, పరిపాలన దక్షత ఉన్నవాడైనా, నిజాయితీపరుడైనా సరే తప్పిచ్చేసి ఎమ్మెల్యే కాని వ్యక్తిని, ఆయన కురుక్షేత్రం నుంచి ఎంపీ, మనం చూస్తున్నాం సాహిబ్ సింగ్ సైని, ఆయన నాయబ్ సింగ్ సైని కురుక్షేత్రం నుంచి ఎంపీ, ఓ ఎమ్మెల్యేని తప్పించి, ఈయనదేమో కర్నాల్ హర్యానాలో ఉంటుంది, అక్కడ నుంచి తప్పించేసి అక్కడ ఎమ్మెల్యేని తప్పించి ఒక ఎంపీని తీసుకొచ్చి పెట్టినాం. తర్వాత 3 నెలల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతాడు ఎక్కడి నుంచో, అది వేరే విషయం. ఎక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది, ఎన్నికవుతాడు. ఆయన పెట్టినాము కాబట్టి బీసీలారా మాకు ఓటేయండి అని చెప్పాలని ఆయనకు ఉద్దేశం మనసులో ఉంది. మాలీ కమ్యూనిటీ కదా, అందుకోసమని చాలా తెలివిగా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు ఏం జరుగుతున్నదో. కాంగ్రెస్ పార్టీ తన వ్యవహారం మార్చుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది. భారతీయ జనతా పార్టీకి మంచి చెడు మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. క్యాడర్ ఉంది, దేశమంతా ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి క్యాడర్ లేదు. నిస్వార్థమో స్వార్థమో వేరే విషయం, ఒక సిద్ధాంతం అయితే ఉంది. ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఉంది. ఆర్ఎస్ఎస్ క్యాడర్ కూడా భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చకపోవచ్చు, కొన్ని విషయాల్లో నచ్చకపోవచ్చు వాళ్ళకు. కానీ ఎన్నికలు వచ్చేసరికి విమర్శించేది విమర్శనే. ఎన్నికలు వచ్చేసరికి ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటు వేయించాలి, వాళ్ళు బీజేపీకే ఓటేస్తారు. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలి. పూర్వం కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఐడియాలజీ ఉండేది, ఇప్పుడు ఐడియాలజీ పోయింది. అన్ని పార్టీలకు ఐడియాలజీ పోయింది. ఏదో కొంత ఐడియాలజీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, 2 పార్టీలకే. కమ్యూనిస్ట్ పార్టీలకు ఐడియాలజీ ఉంది, భారతీయ జనతా పార్టీకి ఐడియాలజీ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏమో దక్షిణపక్షం అంటే రైట్ వింగ్, కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్షం అంటే లెఫ్ట్ వింగ్. అది ఈ 2 పార్టీలకైతే సిద్ధాంతం ఉంది, మనం కాదనడానికి వీల్లేదు అది. కానీ ఏమవుతుంది, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ పార్టీసే అధికారంలోకి వస్తున్నాయి అన్ని చోట్ల. సో భారతదేశంలో కూడా అదే పరిస్థితి. వామపక్ష భాషలో అవుట్డేట్ అయిపోయిందంటారా? అవుట్డేట్ అయిందని అనలేము మనం. కానీ ఏమవుతుందంటే ఈ రైట్ వింగ్ పార్టీసు ప్రవాహ దిశలో ఈత్తుంటాయి, ప్రవాహం ఎటుపోతే అటు ఈత్తుంటాయి. వామపక్షాలు ఎదురీదారు కదా. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు వాళ్ళు దేవుని గుడి దగ్గర పోయి దండం పెడతారు, ఓట్లు పడతాయి. వాళ్ళకి ఏం పని చేయకపోయినా సరే దేవుని దగ్గర దండం పెడితే భక్తులంతా ఓట్లేస్తారు. ఐలోని మన దగ్గర పోతారు, కొమరేలు మన దగ్గర పోతారు, వేములవాడ గుడికి వెళ్తారు. అట్లా వెళ్ళి అన్ని చోట్ల దండం పెట్టి వస్తారు. శ్రీశైలం వెళ్తారు, దండం పెట్టి అయిపోయింది, ఓట్లు పడతాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళరు కదా, ఎక్కడ కనిపించరు. వీళ్ళు ఏమిటి, హేతువాదం అని చెప్తారు. హేతువాదం అది సైన్స్ ప్రకారం కరెక్టే కావచ్చు. మీరు సైన్స్ని నమ్మండి అంటే జనం ఎట్లా ఓటేస్తారు? సైన్సే నమ్మాలి, నిజమే. శాస్త్రాన్ని నమ్మండి అంటే ఎట్లా ఓటేస్తారు? వేరు. త్యాగాలు చేయండి, పోరాటాలు చేయండి, బలిదానాలు కండి, ప్రజల కోసం పని చేయండి అంటే జనం ఒప్పుకోరు. మరి తాగండి, తినండి, పడుకోండి అంటే ఒప్పుకుంటారు. అంతే కదా. వీళ్ళు ఏముంది, దేవుని దగ్గర పోండి, పూజ చేయండి, దద్దోజనం తినండి, పడుకోండి, అయిపోయింది, దేవుడు అన్ని మీరు చూసుకుంటాడు అంటే ఈజీ కదా. ఇది అట్లా కాదు. మీరు శ్రమించండి, కష్టపడండి, దున్నండి, విత్తనాలు నాటండి, పంట కోతకు రానియండి, పోరాటాలు చేయండి అనేసరికి సమస్య అవుతుంది. అన్నిటికీ పోరాటాలు, వీళ్ళు పోరాటాలు ఏం లేదు, తినండి, తాగండి, పడుకోండి, అయిపోయింది. దేవుని తలుచుకోండి, పడుకోండి. గాడ్ ఈజ్ ఇన్ ఈజ్ హెవెన్, దేవుడు తన స్వర్గంలో ఉన్నాడు. ఆల్ ఈజ్ వెల్ విత్ ది వరల్డ్, ప్రపంచం అంతా సుఖంగానే ఉంటుంది. అది ఎంత సంతోషం వాళ్ళకి. వీళ్ళు అట్లా కాదు కదా. లేదు మన శ్రమను మనం నమ్ముకోవాలి, మనం పోరాటాలు చేయాలి, శ్రమ వీరులది దేశం అంతా, వాళ్ళకి అధికారంలో ఉండాలి, కష్టం అది. సో అందుకని ఆ సిద్ధాంతం ఏమో ప్రవాహానికి ఎదిరిదేది, వీళ్ళేమో ప్రవాహ దిశలో కొట్టుకొని పోయేది.
అట్టే పోతారు జనమంతా. అందుకని ఏది మంచి ఏది చెడు అనేది కాదు. సో తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణలో అంతా కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలే కదా. ఏమైనాయి? పెద్ద పెద్ద త్యాగాలు చేసినారు. పుచ్చలపల్లి సుందరయ్య కూడా నెల్లూరు జిల్లా అలగానపాటి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసినారు. చంద్రరాజేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి వచ్చి పనిచేసినారు. కానీ ఎవరు గుర్తున్నాయి ఇవన్నీ? గుర్తులేదు. దుడుకొమర ఎవరికైనా గుర్తుంటుందా? ఎవరు గుర్తులేదు. వాళ్ళే చెప్తారు బీజేపీ వాళ్ళు, దుడుకొమర ఎవరండి, చాకలేలమ్మ ఎవరండి అంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసే అవకాశం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో పురాణాల్లో వాళ్ళ పేరు లేవు కదా, పురాణాల్లో ఉన్నాయి తెలిసే వారికి. కానీ సిద్ధాంతం అయితే వాళ్ళకు ఉంది, వీళ్ళకు ఉంది. అందుకని ఏంటంటే వీళ్ళకు వాళ్ళకు ఉన్నప్పుడు, ఇప్పుడేం ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ పార్టీస్ అధికారంలోకి వస్తున్నప్పుడు, యుద్ధ సమయంలో మళ్ళీ అమెరికానే దిక్కు కదా మనకు అయినప్పుడు బీజేపీ వైపే చూస్తారు జనమంతా. అది సమస్య అవుతుంది ఇప్పుడు. అందుకని ఏంటంటే ఈయనను మార్చేసి ఖట్టర్ను మార్చేసి గవర్నర్ చూసాం కదా. మళ్ళీ ఆయన ఏమన్నారు, నువ్వు వెంటనే నీ బలం నిరూపించుకోవాలి అసెంబ్లీలో అన్నారు. ఈరోజు వెళ్తే ఏమైంది? ఆయనే గెలిచాడు, సైని గెలిచాడు, మెజారిటీ వచ్చేసింది. ఇప్పుడు సైని అయితే బల నిరూపణ చేసుకున్నాడు, ఆయన గెలిచాడు, ట్రస్ట్ ఓటు వచ్చేసింది. అయితే ఆయన మీద కేసు వేశారు, పీల్ వేశారు. ఈయన చేయడానికి వీల్లేదు, ఈయన ఎంపీ ముఖ్యమంత్రి కాదు అని ప్రజాహిత వ్యాజ్యం కోర్టులో వేశారు. కోర్టులో నడుస్తుంది, అది వేరే విషయం అది. కానీ ఈ లోపల ప్రమాణ స్వీకారం చేస్తారు. దత్తాత్రేయ గారు కదా మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, తెలుగు వ్యక్తే, తెలుగు రాష్ట్ర దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉండేవారు. ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అది ఏదైతేనేమి కానీ ఆయన ఈరోజు ఖట్టర్ తప్పుకుంటున్నాడు. ఖట్టరే ఈరోజు ప్రపోజ్ చేసినాడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలంటే నాయబ్ సింగ్ సైని ఉండాలని ఆయనే ప్రపోజ్ చేశారు. అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పుంటాడు నువ్వే ప్రపోజ్ చెయ్యి అని. తప్పుకునే వ్యక్తి. అది భారతీయ జనతా పార్టీలో ఏంటంటే ఒక పార్టీ క్రమశిక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీలోను కమ్యూనిస్ట్ పార్టీలోను క్రమశిక్షణ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్నది చేస్తారు, నిర్ణయిస్తారు. నువ్వే ప్రపోజ్ చేయకపోయావు, ఎందుకంటే శత్రుత్వంలాగా ఉండకూడదు, అది వైరుధ్యాల నోటి కనిపించకూడదు. ఉన్నా కూడా మనసులో బాధ ఉన్నా కూడా నువ్వు సంతోషంతో నువ్వే ప్రపోజ్ చేసినట్టు ఉండాలి. సో ఆయన ప్రపోజ్ చేసినాడు. చేసిన తర్వాత ఈయనేమన్నాడు, నాయబ్ సింగ్ సైని చాలా అద్భుతమైన పరిపాలన నడిపించారు ఖట్టర్ గారు, ఆయన నేను రుణపడి ఉన్నాను. ఆయన దక్షత వల్ల, ఆయన సామర్థ్యం వల్ల, ఆయన నిజాయితీ వల్ల హర్యానా చాలా లాభపడింది, నేను అదే వారసత్వాన్ని కొనసాగిస్తాను అని చెప్పారు. అందువల్ల ఏంటంటే చూడాలి ఏం జరుగుతుంది, ఎవరి వారసత్వం ఏమిటో చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ చక్కటి వ్యూహంతో వచ్చింది. ఏంటంటే బీసీ వ్యూహం. నేను ప్రైమ్ మినిస్టర్ బీసీ అండి, చీఫ్ మినిస్టర్ బీసీ అండి, బీసీలను చేయబోతున్నామండి అని చెప్పింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడుతుంది, చాలా చోట్లలో డిఫెన్స్లో పడుద్ది. చూడాలి ఏం చేస్తారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటుందా లేదా, గుణపాఠాలు నేర్చుకుంటుందా లేదా చూద్దాం. నమస్కారం.